మన రిజిస్ట్రేషన్ వ్యవస్థ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే దానిలో ఉన్న లొసుగులు, దానిలో ఉన్న లోపాలు చాలా మంది దుర్మార్గులు ఇప్పటికీ కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. చెప్పాలంటే గత 30-40 సంవత్సరాలుగా ఎన్నో కేసులు ఇప్పుడు కూడా కోర్టులో నలుగుతున్నాయి. ఆర్డీఓ కోర్టులో గాని, సివిల్ కోర్టులో గాని, కలెక్టర్ ఆఫీస్ లో గాని ఎక్కడైనా సరే ఈ యొక్క రిజిస్ట్రేషన్ లో జరిగినటువంటి అవకతవకల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య ఉత్తరాఖండ్ రాష్ట్ర సిఈసి పురుషోత్తం గారు చెప్పినట్టు ఏపీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా బాగుంది అన్నారు. కానీ ఆ విధంగా లేదు. ఎందుకంటే ఒక ఆఫీసర్లకో, ఒక రాజకీయ నాయకులో, అవసరమైతే ప్రభుత్వ పెద్దలకో చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగే అవకతవకలన్నీ కూడా రిజిస్టర్ల దగ్గరికి వెళ్లి సెటిల్మెంట్ తిరుగుతున్న వాళ్ళు కోకొల్లగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలా రిజిస్ట్రేషన్లు అవకతవకలు జరిగాయి. అది ఏ విధంగా అంటే డిఫార్మ్ పట్టాల రిజిస్ట్రేషన్లు గానీ, ఒకే సైట్ మీద డబుల్ రిజిస్ట్రేషన్లు గానీ, లేదా ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్లు గానీ, ఇలాంటి ఎన్నో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని గాథలు. కొన్ని చోట్ల డిఫార్మ్ పట్టాలు రిజిస్ట్రేషన్లు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్క స్థలానికి 3-4 రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి 2017లో రిజిస్ట్రేషన్లు చేయకూడదని ఆపేశారు. ఓకే, కరెక్టే. కానీ రిజిస్ట్రేషన్ జరిగిపోయినట్టు సంగతి ఏంటి? ఏమంటే లేదు గవర్నమెంట్ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నా చెల్లవని అంటున్నారు. ఓకే, చెల్లవు. కానీ మరి గవర్నమెంట్ ఆఫీసులో అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనేది గవర్నమెంట్ ఆఫీసు, దానిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫీజులు కట్టించుకుంటారు. ఆ ఫీజుల డబ్బు ఎవరికి వెళ్ళింది? ఒకటా రెండా? ఒక్కొక్క సైట్ మీద 3-4 రిజిస్ట్రేషన్ జరిగాయి. అంటే ఒక సైట్ మీద 3-4 రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆ 3-4 ఇన్కమ్లు వస్తాయి కదా. ఆ డబ్బు అంతా ఎవరికి వెళ్ళింది? గవర్నమెంట్ కాదా? అంటే ఈ తప్పు చేసిన గవర్నమెంట్ బాధ్యత లేదా? ఈ విధంగా ఎవరైనా అడిగితే వాళ్ళు సంఘ వ్యతిరేకులుగా ముద్రిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రశ్నించకూడదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. గతంలో అయితే మరీ ఘోరంగా జరిగాయి. గత 5 సంవత్సరాలు అయితే మరి చెప్పనవి కానన్ని దొంగ రిజిస్ట్రేషన్లు జరిగాయి. కనుక ఈ ప్రభుత్వాలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పెద్దలు బడాబాబులు చేసిన దౌర్జన్యాలు, ఆఫీసర్లు కొందరు దుర్మార్గులు చేసిన దౌర్జన్యాలకి, దొంగ రిజిస్ట్రేషన్లకి పేదలందరూ మధ్యతరగతితో నలిగిపోయారు. మనం విజయవాడలో జరిగిన ఉదంతాన్ని మీరు తీసుకుందాం. ఒక ఊరినే కొట్టి పారేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నారా? సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏమనంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏమంటారంటే మాకు ఏ సంబంధం లేదండి, ఏది సైట్ అని రిజిస్ట్రేషన్ చేసేస్తామండి, మాకు టార్గెట్లు ఉన్నాయని అంటారు. ఆ విధంగా వాళ్ళు తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం వాళ్ళకి టార్గెట్ పెడుతుంది. దీని ద్వారా వచ్చిన డబ్బంతా ఖజానాకి వెళ్తుంది. అంటే ఈ ప్రజల సొమ్ము ఆఫీస్ సొమ్ము కింద భావించి వెనకేసుకుంటున్నారు ప్రభుత్వాలు. ఆలోచించాలి ఈ విషయంలో. పేద ప్రజలు ఎంత ఘోరంగా అన్యాయానికి బలైపోతున్నారు అన్నది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ మాత్రం చాలా లోపభూయిష్టంగా ఉంది. ఇవన్నీ సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది కనుక ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం ఎందుకంటే ఇంత క్లారిటీగా చెప్పడం జరుగుతుందంటే నాకు తెలిసిన ఎంతో మంది రిజిస్టర్ వ్యవస్థ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని బాధలు అనుభవిస్తున్నారు. ఆ బాధలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వంలో చేసిన పెద్దల ఉదాహరణలు ఉన్నాయి, పేదల అన్యాయం అయిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. కనుక ఇవన్నిటికి కూడా ఒక పరిష్కారం ఎదగాలి. పేదలకు అందరికీ న్యాయం చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఒక భరోసా, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని రిజిస్ట్రేషన్ వ్యవస్థ కోల్పోయినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ వ్యవస్థను సమూలంగా తీసేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వదిలేవచ్చు కదా. నీతి గలవాడు ప్రతి చోట ఉన్నాడు, నీతి లేనోడు ప్రతి చోట ఉన్నారు. నీతి గల వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, నీతి లేని వాళ్ళకి శిక్షించాలి. ఒక్కొక్క స్థలాన్ని 2-3 సార్లు దొంగ రిజిస్ట్రేషన్ చేశారంటే ఎంత అన్యాయం. ఇష్యూలో ఎంత చెప్పినా తక్కువ. చాలా 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 గాథలు ఉన్నాయి. సందర్భానుసారంగా ఒక్కొక్కటి చెప్పడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మాత్రం తక్షణ ప్రక్షాళన కావాలి. ప్రభుత్వ వ్యవస్థలో తప్పు చేస్తే ఎవరిని అడుగుతారండి?